ట్రంప్ ఏం చెబుతాడో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ. ఈ మహానుభావుడు శాంతి చర్చలు అంత కాంప్రమైజు సీజ్ ఫైరు అంటూనే వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇరాన్ కూడా యురేనియం సంబంధించి నిల్వల్ని అప్పజెప్తామంది, న్యూక్లియర్కి సంబంధించి మేమే తయారు చేయమని చెప్పింది, కాంప్రమైజ్కి వస్తుంది, చర్చలు సఫలీకృతం అనుకున్న టైంలో మళ్ళీ అటాక్స్ చేశాడు. ఏమంటే ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్, ఇదేంటది ప్రీ డిఫెన్స్ అని ఏదో చెప్పాడు వర్డ్. సో క్లైమాక్స్కి చేరిన డీల్ అని అంటున్నారు. చూద్దాం. అంటే ఎందుకంటే ఇది పశ్చిమాసియా నుంచే మొత్తం ఆర్థిక సంక్షోభం, చమురు సంక్షోభం, ఇవన్నీ పరోక్షంగా ఆయిల్ వల్ల అన్ని రేట్లు పెరిగి ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చాయి. దానికి కారణం ఈ దుర్మార్గుడే. అయితే ఇప్పుడు ఒక్కసారి క్లైమాక్స్కి వచ్చి అంటున్నారు కాబట్టి చూద్దాం. 3 నెలలుగా పశ్చిమాసియాను అగ్నికుండంలా మార్చిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు ముగింపు దగ్గర పడిందా? ప్రపంచాన్ని వణికించిన యుద్ధమేఘాల మధ్య ఇప్పుడు ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కుదిరిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందానికి అసలైన గ్రీన్ సిగ్నల్ ఇంకా రావాల్సి ఉండటంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు వైట్ హౌస్ పైనే ఉంది. ఎందుకంటే ట్రంప్ తనకేదో సొంతంగా ఛానల్ ఉంది. మన దగ్గర కొంతమంది రాజకీయ నాయకుల్లాగా సొంత ఛానల్ ఉండడం, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ఒకవేళ వాళ్ళ షేర్స్ పడిపోతాయనంటే రాత్రి ఏదో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, వాళ్ళ షేర్స్ మిగతా వాళ్ళ షేర్స్ పడిపోయి వాళ్ళ షేర్స్ స్టేబుల్గా ఉన్న తర్వాత మరలా ఆ స్టేట్మెంట్ని వాపస్ తీసుకోవడం, ఇలాగా చాలా బిజినెస్ మ్యాన్ కాబట్టి, పైగా ముసలి చేదస్తపు వాడు కాబట్టి ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు. 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం ఎంఓయూపై ప్రధాన అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమలులోకి వస్తే కాల్పుల విరమణ కొనసాగడమే కాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై మళ్ళీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల దిశగా వెళ్ళబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అణ్వాయుధాలు అంటే న్యూక్లియర్ సంబంధించిన వెపన్స్ కానీ బాంబులు కానీ తయారు చేయకూడదు అనే ఉద్దేశంలో ఇక్కడ ఉంది. అయితే అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలని ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. ఇందుకోసం ఇరాను సీ మైన్లను అంటే సముద్ర గర్భంలో కూడా బాంబులు అమర్చింది. పొరపాటున ఎవడైనా కింద నుంచి వెళ్తే బాంబులు లేపి ఆ షిప్స్ని, ఆ చమురు నిల్వలున్న షిప్స్ని పేల్చేసే క్రమంలో ఉంది. దానికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని దశలవారీగా సడలించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ ఒప్పందానికి ఆమోదం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచే రావాల్సి ఉండడంతో ఆయన వైఖరి ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా మరొక్కసారి ఉత్కంఠకే దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ. ఎందుకంటే పిచ్చి పిచ్చి నిర్ణయాలతో, పిచ్చి పిచ్చి ఆశలతో ఎప్పుడు ఏది మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు ఏమి అంశాలను మాట్లాడో తెలియదు. దానివల్ల దీనికి తగ్గట్టుగా ఇరాన్ వాడు కూడా మొండి వైఖరితో నేను పోతే పోయాను, మరో 10 మంది తీసుకుపోతానని గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాటి మీద బాంబులు అటాక్స్ చేయడం, అక్కడుండే చమురు నిల్వలు ఆయిల్ రిఫైనరీ కంపెనీల మీద అటాక్స్ చేసి మూసేయడంలా చేయడం, దానివల్ల ఆయిల్ కొరత, ఆయిల్ సంక్షోభం వచ్చేలాగా చేయడం ఇరాన్ వాడు చేస్తున్నాడు. మొత్తం మీద వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ప్రపంచానంతటి కూడా ఇబ్బందికర పరిస్థితులు, తద్వారా అన్ని రకాల రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో లేకుండా ధరలు ఉండబోతున్నాయి. ఒక్కసారి ఆయిల్ లేకపోతే మొన్న 2 నెలల కిందట పెట్రోల్ బంకుల ముందు క్యూ చూసి మనం ఆశ్చర్యపోయాం లేదా? అలాంటి పరిస్థితులు మరలా వస్తాయేమో అని అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో అనేది.